ఎన్నికల ప్రక్రియ ఈవీఎంల పనితీరుపై రాహుల్ తరచూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇది కరెక్టా కాదా అనేది ప్రజల్లో సందేహం. ఈ క్రమంలో కర్ణాటకలో చేపట్టిన ప్రభుత్వ సర్వే ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు ఈవీఎంలను విశ్వసిస్తున్నట్లుగా అందులో తేలింది. దీంతో రాహుల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. కర్ణాటకలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దీనిపై కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ గత ఏడాది ఆగస్టులో సర్వే నిర్వహించింది. ఆ రిపోర్టును తాజాగా విడుదల చేసింది. ఈవీఎంలు విశ్వసించదగినవేనని 83% మంది వెల్లడించినట్టుగా తేలింది. యంత్రాలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69% మంది అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని 91% విశ్వసించినట్లు సర్వే పేర్కొంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. ఫలితాలపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ రాష్ట్ర సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్. రాహుల్ మాటలు తప్పని కర్ణాటక రుజువు చేసిందని తెలిపారు. ఎన్నికలు ఈవీఎంలను ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఈ సర్వే కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్నారు ఆయన. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలిసినా సిద్దరామయ్య ప్రభుత్వం మాత్రం స్థానిక ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు అశోక్. సర్వే ఫలితాలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఆయన. Attacking Congress, saying that Rahul Gandhi and Priyanka Gandhi has been exposed by the Congress government only there in the state. How do you see that, sir? So basically, there is an EVM censorship. Rahul Gandhi never said lie. He conducted inquiry thoroughly and only he will address the press people.